బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. భక్తివన్ ప్రేక్షకుల శుభోదయం. 27/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్ష అష్టమి శ్రీకృష్ణాష్టమి మంగళవారం. ఈరోజు అష్టమి ఉదయం 6:48 వరకు, రోహిణి నక్షత్రం రాత్రి 8:35 వరకు, వర్జం మధ్యాహ్నం 12:53 నుండి 2:25 వరకు, రాత్రి 2:40 నుండి 3:38 వరకు వర్జం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:07 వరకు ఉదయ దుర్ముహూర్తాలు, రాత్రి 10:53 నుండి 11:39 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:17. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:17. అమృత గడిలు సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. ఈరోజు శుభ సమయం లేదు. అర్షణ యోగం రాత్రి 2:01, కౌలవం ఉదయం 6:48, తైతుల కరణం సాయంత్రం 6:07, గరంజి సాయంత్రం 5:26. ఈరోజు శ్రీకృష్ణాష్టమి. సూర్యోదయంలో అష్టమి తిథి ఉంది కాబట్టి పూర్తిగా సూర్యోదయంలో అష్టమి ఉంటే పూర్తిగా తిథి ఉన్నట్టే లెక్క. అలాగే రోహిణి నక్షత్రం కూడా రాత్రి మనకి 8:35 వరకు ఉంది కాబట్టి, ఉట్టుకొట్టే సమయం వరకు ఉంది కాబట్టి, రాత్రి నక్షత్ర సూర్యాస్తమి అనంతరం కూడా ఉంది కాబట్టి మనకి కృష్ణాష్టమి ఈరోజే వైఖానస వైష్ణవ సాంప్రదాయాలతో జరిగే కృష్ణాష్టమి ఈరోజే ఆచరించాలి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి విశేషంగా ఈరోజు స్నపన తిరుమంజనం చేసుకోవాలి, విశేష తులసార్చన చేసుకోవాలి. అలాగే పొద్దున్నే బాలభోగం కట్టు పొంగలు చక్కగా స్వామికి నివేదన చేసి, మధ్యాహ్నం మన 11-12 బాలభోగాన్ని మనం కూడా తినాలి, తప్పులు స్వీకరించి సాయంకాలం వరకు ఏం తినకుండా ఉండాలి. సూర్యాస్తమయ అనంతరం స్నానాదులు చేసి స్వామిని విశేషంగా కృష్ణుణ్ణి అర్చించి, నవనీతాన్ని పటికి బెల్లం వెన్న వేసి నివేదన చేసి, అలాగే అటుకులు పాలు జల్లి చక్కగా పటికి బెల్లంతో, అటుకులు కూడా కుచేరుడు ధనవంతుడు కావడానికి అటుకులే కాబట్టి ఆ అటుకులు స్వామికి చాలా ప్రీతి కాబట్టి స్వామికి నివేదన చేయాలి. అనేక రకాల పండ్లు, అలాగే కాయము, పాత బెల్లము, ఏమండి పిప్పళ్ళు, ఇవన్నీ వీటితో తయారు ఆయుర్వేద పదార్థాలతో మనకి కాయం సామాన్లు అంటే ఇస్తారు. ఆ కాయం ఉండలు తయారు చేయడం, సున్నుండలు స్వామికి చక్కగా తయారు చేసి విశేషంగా ఈరోజు కృష్ణాష్టమిని చేసుకోవాలి. కృష్ణుడు కర్షయితే కృష్ణ, ఆకర్షణీయమైన రూపం గలవాడు కృష్ణుడు. పాపాలని బంధాలని భవబంధాలను తొలగించేటువంటి వాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుణ్ణి జన్మించినటువంటి రోజు. ఎన్నో కష్టాలు, పుట్టగానే చంపేస్తానంటాడు కంసుడు, పుడితే చంపేస్తానంటాడు ఆయన, పుట్టగానే చంపేస్తానంటాడు కృష్ణుడు. ఇలా ఈ విధంగా ఎన్నో కష్టాల్లో బాల్యం నుండే కూడా బాలారిష్ట దోషాలతోటి ఎన్నో బాధలన్నీ అనుభవించి ఎంతోమంది రాక్షసుల్ని, పూతన అనేటువంటి ఆవిడని కూడా సంహరింపవాలి, ఆవిడ విషయం ఇవ్వడానికి వచ్చింది. అలాగే బండాసురుడు, ఇలాగ మనం ఒకళ్ళ కాదు అనేక మంది ఆయన మీద యుద్ధానికి వచ్చారు. పూతన, వృషభాసురుడు, బండాసురుడు, ధేనుకాసురుడు, ఒకళ్ళ కాదు అనేక మంది ఆయన మీద యుద్ధానికి వచ్చి అందరినీ కూడా తుదముట్టిస్తూ ఎదరకు వెళ్తూ ఉన్నాడు. అటువంటి స్వామి వచ్చేటువంటిది కలియుగం కాబట్టి మానవులందరికీ జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం భగవద్గీతను కూడా కృష్ణ పరమాత్మ స్వయం సాక్షాత్ భగవాన్ కృష్ణ. భగవంతుడు ఎలా ఉంటాడా అంటే కృష్ణుని చూస్తే భగవంతుడిని చూడక్కర్లేదు కనుక భగవంతుడు కృష్ణ స్వరూపం, మన కృష్ణ సాక్షాత్ స్వయం భగవాన్ కృష్ణ అన్నారు. కాబట్టి కృష్ణాష్టమి రోజు ఈ విధంగా సాయంత్రం ఉట్టి కొట్టాలి. చక్కగా గొల్లవాళ్ళ చేత ఉట్టు కొట్టించి మనం ఎగిరేయడం కాకుండా మనం నీళ్లు పిచ్చిగారి అని ఉంటుంది దాంతో కొట్టడం. ఆ నీళ్లు పోస్తూ ఉంటే ఈ గొల్లవాడు ఎగురుతూ ఉండాలి, గొల్లవాడిని తీసుకురావాలి, ఆ గొల్లవాళ్ళ ద్వారా ఉట్టి కొట్టాలి చక్కగా. ఇది సాంప్రదాయం. గొల్లవాడికి కూడా ఎంతో ఇచ్చి వాడిని కూడా ఆనందపరచాలి. స్వామికి ఊరేగింపుగా ఆ రోజు పల్లకీ సేవ గ్రామంలో చెయ్యాలి. మా ఊళ్ళో అలాగే జరుగుతుంది. ఆ కృష్ణాష్టమి రాముడు కానీ కృష్ణుడు కానీ ఉట్టి కొట్టి ఊళ్ళో అంతా చక్కగా
బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాచుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. ఊరేగింపు ఉంటుంది, పల్లకీ సేవ ఉంటుంది. ఆ విధంగా ఈ విధంగా కృష్ణాష్టమి మహోత్సవం స్వామికి ఇష్టమైనటువంటిది కాబట్టి ఆ రోజు చేసుకుంటే మన కష్టాలన్నీ తొలగించేటువంటి వాడు కృష్ణుడు కాబట్టి ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తి కంకరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఆయనే గురువు, కృష్ణం వందే జగద్గురువు. దైవంగా ఇలా రకరకాలుగా ఆయన అందరినీ అనుగ్రహిస్తున్నది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని ద్రౌపదీదేవి ఎలుగెత్తి చాటింది స్వామిని. వెంటనే ఆవిడ అక్షయమైన వస్త్రదానాన్ని చేశాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఎంతోమందిని రక్షించాడు, కాపాడాడు కృష్ణుడు. అటువంటి ఆపదల నుంచి తొలగించేటువంటి వాడి, కష్టాల నుంచి దూరం చేసేటువంటి వాడు కృష్ణుడు. కర్షయతి కృష్ణ అన్నారు. చాలామంది కృష్ణ కృష్ణ అంటారు. కృష్ణ అసలు కృష్ణ అంటే వీళ్ళకి అంటం చేయాలి. సంస్కృతంలో కృష్ణ కాబట్టి ఈ నామాన్ని పలకాలి. విశేషమైన నామంగా చెప్పారు. కృష్ణ నామం చేయడం కానీ, జపం చేయడం కానీ, నృత్యం కానీ చేయడం కానీ చాలా మంచిది. అలాగే శ్రీకృష్ణుడు గోపికల వేషధారణ కూడా మన సాంప్రదాయాలు మరిచిపోకుండా ఆడపిల్లలను గోపికలుగా, మగపిల్లలను కృష్ణుడిగా, బలరాముడిగా చక్కగా అలంకరణలతోటి మన సాంప్రదాయ సనాతనమైన హైందవ సాంప్రదాయాల్లో కృష్ణుడు ఇలా ఉంటాడు, గోపికలు ఇలా ఉంటారు, బృందావనం ఇలా ఉంటుంది, గోవులు ఈ విధంగా ఆరాధించాలి. ఇవన్నీ కూడా పిల్లలకి భగవద్గీత పద్యాలు, ఆ శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు పోటీ పెట్టడం, వాళ్ళందరి చేత కూడా భావం అర్థం తెలియజేయడం, ఇవన్నీ కూడా పిల్లలకి అన్నీ తెలియజేయాలి. మన ఆస్తిపాస్తులు సిరి సంపదలు ఇవ్వడం కాదు, ఆధ్యాత్మికమైన శక్తిని, భక్తిని కూడా పిల్లల నుంచి ఇప్పటికే మౌళ్ళు చేస్తే వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత ఇప్పట్లాగా భయపడి చిన్న చిన్న వాటికే పరీక్షలో పాస్ అయితే చనిపోవడం, భర్త మాట వినకపోతే చనిపోవడం, భార్య మాట వినకపోతే పారిపోవడం, ఇలా రకరకాలుగా తట్టుకోలేనటువంటి శక్తిగా బలహీనంగా ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికమైన విద్య మానవుల శక్తిని, ఓర్పుని, సహనాన్ని ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా భగవద్గీత శ్లోకాలు నేర్పండి, ఆ తాత్పర్యం నేర్పండి. కృష్ణుడి యొక్క తత్వం కనుక వాళ్ళకి తెలిసినట్లయితే ఎలా నడుచుకోవాలి, ఏమిటి అనే విషయాలు అందరికీ అర్థం, ఓర్పుగా, సహనంగా, సంసారం అంటే ఇదే, ఇలా ఉండాలి అనే విషయాలు అందరికీ అర్థమవుతాయి. కాబట్టి కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ భక్తి1 తెలుగు1 తరపున, నా తరపున కూడా మీ అందరికీ కూడా భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. రుక్మిణి, సత్యభామ, రాధా సమేతంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. ధనసు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా అత్యంత అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరపబడుతోంది. ఈరోజు చక్క విష్ణు సహస్రనామంలో మనకి ఏం చెబుతున్నారంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వేద ఓం వేదాయ నమః. విత్ అనేటువంటి తెలుసుకొనుట అని అర్థం. విత్ అనే ధాతువు నుండి వేద అన్నారు అనే శబ్దం ఉద్భవించిందన్నమాట. వేద అనగా జ్ఞాన భాండాగారము అని అర్థం, జ్ఞాన సమృద్ధిగా భాండాగారంగా ఉంది అని అర్థం అన్నమాట. కనుక యోగో జ్ఞానం తదా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ వేదశాస్త్ర విజ్ఞాన సమేత తత్సర్వం జనార్దనాత్ అన్నట్లుగానే యోగము, జ్ఞానము, సాంఖ్యము, విద్య సర్వశాస్త్రములు జనార్దను నుండే కలిగినవని వేదం అనే నామం స్వామి కలిగింది. కాబట్టి ఆయన వేద పురుషుడు, అందుకే వేద అని వర్ణించడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.
బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Tachpalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 45505.